నిద్ర అంటే ఎప్పుడు నిద్రపోయినా నిద్రేనా అది? అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి కాకుండా డే షిఫ్ట్ ఉన్న వాళ్ళకి నైట్ పడుకుంటారు యాజ్ సచ్. పడుకోవడం అనేది అట్లీస్ట్ ఒక 7 అవర్స్ ఉండాలండి ఒక నార్మల్ అడల్ట్‌కి. చిన్న పిల్లాడు అనుకుందాము, అంటే 1 ఇయర్ బేబీ, హీ నీడ్స్ 14-18 అవర్స్. ఓకే, 14 అవర్స్ అట్లీస్ట్. 5 ఇయర్స్ పిల్లలు ఉన్నారు, దే నీడ్ అట్లీస్ట్ 10-11 అవర్స్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, నైట్ రకరకాల కారణాల వల్ల ఇట్స్ బికమింగ్ 11-12. మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా, దట్ 5 ఇయర్ నుంచి వాళ్ళ స్కూల్ 7 8 ఉంటుంది. దానికి 6-6:30 లేవాలి. సో అక్కడ ఎన్ని అవర్స్ వస్తుంది, హార్డ్లీ 6-7 అవర్స్ పిల్లలకు కూడా. సో దీనివల్ల చాలా హైపర్ ఎగ్జైటెడ్గా ఉంటారు పిల్లలు. పెద్దవాళ్ళకి నిద్ర లేకపోతేనేమో డే టైం నిద్ర వస్తుంది బాగా. చిన్నపిల్లలకి నైట్ నిద్ర లేకపోతే డే టైం ఇంకా హైపర్ యాక్టివ్ ఉంటారు, చాలా హైపర్ ఉంటారు వాళ్ళు. సో దానివల్ల కొంచెం అగ్రెషన్ కూడా పెరుగుతుంది వాళ్ళకి. ఓకేనా. ఈ క్రానిక్ స్లీప్ డెఫిషియన్సీ అనేది చాలా పెద్ద ఎపిడమిక్ ఇప్పుడు మన కంట్రీలో, సోషల్ మీడియా వల్ల. పిల్లలు కూడా చాలామంది టీవీ చూడడము లేదా రీల్స్, నేను హ్యావ్ సీన్ కిడ్స్ హూ కంటిన్యూస్లీ స్క్రోల్. సో వీటన్నిటి వల్ల స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి టైం పోవడం వల్ల. రెండవది ఏంటి అంటే ఆ బ్లూ లైట్ వాట్ ఎవర్ ఈస్ ఎమిటింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఫోన్ ఆర్ లైట్స్ ఫుల్ బ్రైట్గా వేసి ఉంచుతారు 11-12 వరకు ఇంట్లో. సో వాటి వల్ల ఏంటంటే న్యాచురల్గా సెక్రియేట్ అయ్యే హార్మోన్, స్లీప్ హార్మోన్ సెక్రియేట్ అవ్వదు, మెలటోనిన్ అంటాం. దానికి ఏం చేస్తారు వీళ్ళు, మెలటోనిన్ టాబ్లెట్స్ వేసుకుంటారు. అవసరం లేదు. 8-9 తర్వాత డిమ్ చేస్తే లైట్స్ ఆటోమేటిక్గా బాడీలో మెలటోనిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. దానికి సెపరేట్గా మళ్ళీ మెలటోనిన్ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. అండ్ పిల్లల్లో కూడా ఈ డైరెక్ట్గా బ్లూ లైట్ వల్ల రెటైనా ఎఫెక్ట్ అవుతుంది కొంచెం. సో ద బ్లూ లైట్ విల్ కాజ్ స్లీప్లెస్నెస్. సో అండ్ స్లీప్ క్వాలిటీ కూడా అంత హెల్తీగా అనిపించదు. మీరు బాగా ఆ రోజు నైట్ చూసి పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్నెస్ ఉండదు. అదే కరెక్ట్ టైం పడుకుంటే యూ ఫీల్ వెరీ వెరీ ఫ్రెష్. కరెక్ట్ టైం అంటే 9 కల్లా పడుకోవాలి. డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ క్లాక్. వాళ్ళు కొంతమంది బయాలజికల్ క్లాక్ 8 పడుకుంటారు, కొంతమంది 11:30కి పడుకుంటారు. ఇట్స్ ఓకే. రోజు ఆ టైంకి పడుకొని మినిమం ఒక 7 అవర్స్ ఇస్తే యూఆర్ ఫైన్. ఈ టైంకి పడుకోవాలని ఎవరెవరు చెప్పగలుగుతారు, అది ఇంపాసిబుల్ కదా. బట్ యాజ్ సచ్ పిల్లలకి అయితే చెప్తాను నేను, లెస్ దెన్ 10 year olds 15 year olds వరకు కూడా దే నీడ్ స్లీప్. పిల్లలు పెరిగేదే నిద్రలో, గ్రోత్ అనేది అయ్యేదే స్లీప్లో. సో ఆ స్లీప్ ఇవ్వకపోతే ఈవెన్ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్. సో పిల్లల్ని మాత్రం ట్రై టు గెట్ దెమ్ టు బెడ్ బై అరౌండ్ 8, maximum 9 o'clock. లేవడం దే కెన్ వేకప్ అరౌండ్ 6 o'clock, 5, 5:30, 6, 7 o'clock ఈజ్ ఆల్సో ఫైన్. స్కూల్స్ ఉంటాయి కాబట్టి 7 నుంచి 6కి లేస్తారు చాలామంది పిల్లలు. సో అందుకే అట్లీస్ట్ 9-10 hours ఇవ్వండి పిల్లలకి. సో ఓవరాల్గా దే విల్ బి మోర్ కామ్, దే విల్ బి మోర్ మెచ్యూర్ అండ్ ప్రొడక్టివ్. నిద్ర పట్టట్లేదంటే అసలు ఏంటి కారణం? అదే ఒకటి ఏంటంటే చాలా ఉన్నాయండి దానికి. ఒకటి బేసిక్లీ సోషల్ మీడియా నెంబర్ 1. నెంబర్ 2 కాఫీ ఎంత తీసుకుంటే నిద్ర అంత లేట్గా పడుతుంది. ఎస్పెషల్లీ ఈవినింగ్ 4-5 తర్వాత కాఫీ తీసుకుంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యాక్టింగ్ అగెయిన్స్ట్ హార్మోన్, స్లీప్ హార్మోన్, ఎడినోసిన్ అని ఉంటుంది హార్మోన్. దానికి ఆపోజిట్గా ఈ కెఫీన్ పనిచేస్తుంది, అలర్ట్గా ఉంటుంది. కాఫీ తాగంగానే కొంచెం అందరు ఎందుకు తాగుతారు, టు బీ కొంచెం మోర్ అలర్ట్ అండ్ విజిలెంట్, కొంచెం యాక్టివ్ ఉండడానికి కోసం, మైండ్ స్టిమ్యులేషన్ కోసం స్టిమ్యులెంట్ లాగా వాడతారు కాఫీ, టీ అన్నీ కూడా. ఈవెన్ కాఫీ, టీ, హై షుగర్ డ్రింక్స్, కోక్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హై షుగర్ ఫుడ్ 4 తర్వాత అవాయిడ్ చేయాలి. ఈవినింగ్ 4కి ముందు తీసుకోవడం బెటరు. 4 తర్వాత తీసుకుంటే వాళ్ళు స్టిమ్యులేట్ అవుతుంది బ్రెయిన్ చాలా, సో నిద్ర లేట్గా పడుతుంది, యాక్టివ్గా ఉంటుంది బాగా. తర్వాత ఆల్కహాల్ తీసుకుంటే ఫుల్ నిద్ర వస్తుంది అనుకుంటారు చాలామంది. ఆల్కహాల్ అనేది తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు నిద్రలోకి జారుకుంటారు తప్ప తర్వాత నిద్ర అంతా డిస్టర్బ్ స్లీపే ఉంటుంది. ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటాం, బాగా ముక్కలుగా చేసినట్టుగా నిద్ర. మధ్యలో చాలాసార్లు ఎరోజల్స్ వస్తాయి, లేస్తారు, అటు ఇటు చూస్తారు, మళ్ళీ పడుకుంటారు. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా లేస్తారు. రెమ్ స్లీప్ అనే వెరీ వెరీ యూస్ఫుల్ స్లీప్ అనేది మొత్తం ఆల్కహాల్ వల్ల డిస్టర్బ్ అయిపోతుంది. సో స్లీప్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది ఆల్కహాల్. మత్తులో నిద్రపోతారు, అదంతా అబద్ధమా? అదే అంటున్నాం, మత్తులో నిద్ర వస్తుంది స్టార్టింగ్లో, అంతే. నిద్ర రావడం వరకే, కానీ క్వాలిటీ పోతుంది, స్లీప్ క్వాలిటీ. ఇట్స్ ఎ రాంగ్ వే టు స్లీప్. అంటే నిద్ర బాగా పడుకోవాలని చెప్పి ఆల్కహాల్ తీసుకునే కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇది మెసేజ్ అనమాట. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గి దానివల్ల రిస్క్ ఆఫ్ అదర్ డిసీజెస్ పెరుగుతాయి బాగా, హైపర్ టెన్షన్. డాక్టర్ గారు, లేకపోతే ఫిజికల్ గా లోపల బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల నిద్ర పట్టదా? అంటే పెయిన్ ఉంటే కూడా నిద్ర పట్టదు కదా, దగ్గుంటే కూడా నిద్ర పట్టదు. ఈ రెండు మోస్ట్ డిస్టర్బింగ్ సిమ్టమ్స్ హ్యూమన్ బీయింగ్స్ కి. పెయిన్ అండ్ కాఫ్ ఎవరు తీసుకోలేరండి. ఆ రెండు ఉంటే నిద్ర ఎట్లా పడుతుంది? ఇంకా ఆయాసం ఉంటే అస్సలు నిద్ర పట్టదు. ఇంకా పడుకుంటే ఆయాసం వస్తుందంటే హార్ట్ చెక్ చేయించుకోవాలి, హార్ట్ డిసీజ్ ఉంటుంది. లంగ్స్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు పడుకుంటే నిద్ర వస్తుంది అంటే. నడిస్తే నిద్ర వస్తుంది అంటే ఓకే, పడుకున్నా వస్తుంది అంటే ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్.
సో ఆయాసం, దగ్గు, ఈ జలుబు ఉండి నోస్ బ్లాక్ అవ్వడం వల్ల నిద్రపట్ట చాలా మందికి. అవును. సింపుల్ అలర్జీ వల్ల చాలా మందికి నైట్ నిద్ర హ్యాపీగా పడుకోలేరు. సో అలర్జీ విల్ కాజ్ నోస్ బ్లాక్స్ అండ్ దోస్ నోస్ బ్లాక్స్ విల్ నాట్ లెట్ యూ స్లీప్ హ్యాపీలీ. సో ఇట్లా మీరు అడిగితే చాలా డిసీజెస్ వల్ల కూడా ఉంటుంది ఎఫెక్ట్, బట్ అందరికీ ఉండదు కదా. మనం మాట్లాడే జనరల్ పాపులేషన్ తీసుకుంటే కనుక డిసీజ్ ఫ్రీ ఉంటారు చాలా మంది. అసలు ఎవరు కూడా మంచిగా ఇప్పుడు గురకబెట్టి నిద్రపోతే అది మంచి నిద్ర అంటారు, అలాంటి నిద్ర ఎవరికి ఉండట్లేదు. అసలు గురకబెట్టి పడుకుంటే మంచి నిద్ర అనడం కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అంటున్నాను. ఓ. సో కొంచెం గురకొస్తే ఓకే, బాగా అలసిపోయినప్పుడు వస్తుంది, లైట్గా వస్తుంది, కొంచెం కొంచెం ఆగుతుంది వస్తుంది, బట్ గట్టిగా గురకబెడతారు కొంతమంది, అంటే లౌడ్ స్నోరింగ్ అంటాం అనమాట. అంటే ఆ రూమ్లో ఇంకొక ఎవరు పడుకోలేరు, స్పౌజ్ ఆల్సో చాలా మంది సెపరేట్గా పడుకుంటారు ఈ ప్రాబ్లం వల్ల. పక్క రూమ్కి కూడా వినిపిస్తుంది కొంతమంది గురక అయితే. అంటే అంత తీవ్రంగా ఉంటే అది హెల్తీగా ఉన్నట్టు ఎట్లా అనుకుంటాం మనం? ఇట్స్ వెరీ అన్హెల్దీ. ఎందుకంటే స్నోరింగ్ ఎలోన్ కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్, బీపీ పెరగడానికి అది ఒక కారణం. బీపీ అంటాం కదా, బీపీ రావడానికి మోస్ట్ కామన్ కాజ్ ఇస్ స్లీప్ యాప్నియా. ఈ గురక వల్ల వచ్చే ఒక జబ్బు వల్లనే మన హ్యూమన్ బీయింగ్స్కి హైయెస్ట్ కేస్ ఆఫ్ బీపీ చూస్తాం మనం ఆఫ్టర్ ప్రైమరీ హైపర్ టెన్షన్. అంటే ఒక జబ్బు ఏదన్నా బీపీని కారకంగా ఉంది, బీపీని కారణం చేస్తుంది అంటే అది గురక జబ్బే. గురక డేంజర్ అయితే 100% డేంజర్. అంటే ఎస్పెషల్లీ ఎవ్రీడే ఉంది, ప్రతిరోజు ఉంది, ఎప్పుడు కూడా పక్కన ఇంకొకరు పడుకోలేకపోతున్నారు, గురక మధ్యలో పెద్దగా సౌండ్ వచ్చి ఇట్లా అని ఉలిక్కి పడుతున్నారు, డే టైం బాగా నిద్ర వస్తుంది, లేవగానే ఫ్రెష్గా అనిపించట్లేదు, లేదా తలనొప్పిగా ఉంటుంది, మగతగా ఉంటుంది, యాక్టివ్గా అనిపించట్లేదు, లెథార్జిక్ ఉంది, లేజీగా అనిపిస్తుంది, డ్రైవ్ చేస్తుంటే నిద్ర వస్తుంది, టీవీ చూస్తుంటే నిద్ర వస్తుంది, ఏమైనా అక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంటే నిద్ర వస్తుంది, పేపర్ చదువుతుంటే నిద్ర వస్తుంది, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట, డే టైమ్ సిమ్టమ్స్ అంటాం. సో ఇదంతా కూడా ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అంటాం. 20% ఆఫ్ ఆల్ యాక్సిడెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ అట్రిబ్యూటెడ్ టు స్లీప్ యాప్నియా.